కేరళ ఓటమితో భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులకు సంబంధించిన సీనియర్ నాయకులు ఇక కనుమరుగైపోయినట్టు అవుతున్నారు. సీనియర్ మోస్ట్ కమ్యూనిస్ట్ నాయకుడు పినరయి విజయన్ రాజకీయ జీవితం ఇక విరమణ దశకి చేరుకోబోతోంది. బెంగాల్లో ఒకప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య, జ్యోతి బసు వాళ్ళ శకమైపోయింది. ఆ తర్వాత అట్లాంటి ఒక ఫేస్ ఫెమిలియారిటీ ఎవరికి రాలేదు. అట్లాగే మాణిక్ సర్కార్ త్రిపురలో వచ్చిన పేరు మరొకరికి రాలేదు. సరే, ఇంతకు ముందు ఉన్నటువంటి మన ఆంధ్రవాడైనటువంటి నాయకుల దగ్గర నుంచి కొంతమంది ఉన్నారు అక్కడ కమ్యూనిస్టుల్లో ఎదిగినటువంటి వాళ్ళు. కానీ ఇదివరకటి ఆ స్ట్రేచర్ అయితే రాలేదు. సీతారాం ఏచూరి లాంటి వాళ్ళకి వాళ్ళ స్ట్రేచర్ రాల, బుద్ధదేవ్ భట్టాచార్యులు ఆ టైప్లో. అదే సందర్భంలో ఇప్పుడు పినరయి విజయనే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ లీడర్. అతనిది కూడా ఓడిపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలియదు. అప్పటికి ఇక కమ్యూనిస్టులకు సంబంధించి టోటల్గా వివిధ రాష్ట్రాల మిత్రపక్షాల సాయంతో పార్లమెంట్లో 17 లెఫ్ట్ పార్టీలు, అంటే అన్ని వామపక్ష పార్టీలు కలిపి లోక్సభలో 9, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆవిరించి కరెక్ట్గా 100 సంవత్సరాలు పూర్తవుతున్న దశలో దెబ్బతింటుండటం అన్నటువంటిదే ఆవేదన భరితమైన అంశం.